Hi students, occasional MLT second year's subject biochemistry. Today's topic is glycolysis cycle. ఇది వచ్చేసి మనకి మెటబాలిజంలో గ్లైకోలైసిస్ సైకిల్ అంటే గ్లైకోలైసిస్ వలయము అని అంటాము. ఈ గ్లైకోలైసిస్ సైకిల్ యొక్క డెఫినేషన్ ఏంటి అని అంటే ఆక్సిడేషన్ ఆఫ్ 1 గ్లూకోజ్ టు ఫార్మ్ పైరువిక్ యాసిడ్. ఆక్సిజన్ లేకుండా గ్లూకోజ్ క్షయకరణం చెంది పైరువిక్ యాసిడ్ను ఏర్పరచుటని గ్లైకోలైసిస్ అని అంటాము. ఆక్సిజన్ లేకుండా, ఆక్సిజన్ని తీసుకోకుండా గ్లూకోజ్ అనేది మన బాడీలో ఉండే గ్లూకోజ్ అనేది ఆక్సీకరణం చెంది, ఆక్సిడేషన్ చెంది పైరువిక్ యాసిడ్ను ఏర్పరిచే దాన్నే మనము గ్లైకోలైసిస్ అని అంటామన్నమాట. దీంట్లో వచ్చేసి మనకి ఈ గ్లైకోలైసిస్ సైకిల్ని మనము ఈఎంపీ పాత్వే అని కూడా అంటామన్నమాట. ఈఎంపీ అని కూడా అని అంటాము. దీన్ని గ్లైకోలైసిస్ సైకిల్ అనొచ్చు, ఈఎంపీ సైకిల్ అని కూడా అని అంటారు. ఈఎంపీ అని ఎందుకు పేరు అని అంటే ఈ గ్లైకోలైసిస్ సైకిల్ని ఎవరు కనుగొన్నారంటే ఎంబడిన్ మేయర్స్ ఆఫ్ పారనోస్ అనే శాస్త్రవేత్త మనకి డిస్కవర్ చేశారనమాట. ఎంబడిన్ మేయర్స్ ఆఫ్ పారనోస్ అనే శాస్త్రవేత్త మనకి ఈ యొక్క గ్లైకోలైసిస్ సైకిల్ని డిస్కవర్ చేశారు. మనకి అందుకోసమే దీన్ని గ్లైకోలైసిస్ అని అనవచ్చు, లేదనంటే ఈఎంపీ సైకిల్ అని కూడా అంటామన్నమాట. దాని యొక్క శాస్త్రవేత్త పేరేంటి? ఎంబడిన్ మేయర్స్ ఆఫ్ పారనోస్ అనే శాస్త్రవేత్త. ఇందులో మనకి టోటల్గా ఈ గ్లైకోలైసిస్ సైకిల్లో 2 ఫేజెస్ ఉంటాయి. గ్లైకోలైసిస్ సైకిల్లో వచ్చేసి 2 ఫేజెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫస్ట్ వన్ది ప్రిపరేటరీ ఫేజ్ అని అంటాము, సెకండ్ వన్ వచ్చేసి ఎనర్జీ కన్జర్వింగ్ ఫేజ్ అని అంటాము. ఫస్ట్ వన్ ప్రిపరేటరీ ఫేజ్, సెకండ్ వన్ వచ్చేసి ఎనర్జీ కన్జర్వింగ్ ఫేజ్. టోటల్గా మనకి ఈ గ్లైకోలైసిస్ సైకిల్లో వచ్చేసి గ్లైకోలైసిస్ సైకిల్లో 10 ఉంటాయి అన్నమాట. 10. ఫస్ట్ది వచ్చేసి మనకి గ్లూకోజ్. ఫస్ట్ది ఏంటి? గ్లూకోజ్. గ్లూకోజ్ నుండి మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫామ్ అవుతుంది. ఈ రెండింటి మధ్యలో ఉండే రియాక్షన్నే మనము ఫాస్ఫోరిలేషన్ అని అంటాం అన్నమాట. ఈ రెండు గ్లూకోజ్ నుండి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫామ్ అవుతుంది. దీన్నే మనము గ్లూకోజ్ ఫాస్ఫోరిలేటెడ్ టు ఫామ్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అని అంటాం. గ్లూకోజ్ ఫాస్ఫోరిలేటెడ్ టు ఫామ్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్. ఈ గ్లూకోజ్ నుండి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఏర్పడడానికి మనకి ఇక్కడ వచ్చేసి హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ సహాయపడుతుంది. హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ సహాయపడుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏటీపీ నుండి ఏడీపీ ఫామ్ అవుతుంది. ఇవి రెండు ఫామ్ అవ్వడానికి హెక్సోకైనేజ్ అనేది సహాయపడుతుంది. ఇందులో ఈ రియాక్షన్లో ఏటీపీ టు ఏడీపీ ఫామ్ అవుతుంది. ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఏడీపీ మీన్స్ ఎడినోసిన్ డైఫాస్ఫేట్, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఎడినోసిన్ డ్రైఫాస్ఫేట్ అనమాట. దెన్ నెక్స్ట్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫాస్ఫోరిలేటెడ్ టు ఫామ్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫాస్ఫోరిలేటెడ్ టు ఫామ్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్. అంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుండి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అని ఏర్పడుతుంది. దీనికి దీని నుండి ఇది ఏర్పడడానికి మనకి ఫాస్ఫోహెక్సోఐసోమెరేజ్ అనే ఎంజైమ్ సహాయపడుతుంది. ఫాస్ఫోహెక్సోఐసోమెరేజ్ అనే ఎంజైమ్ సహాయపడుతుంది. దెన్ నెక్స్ట్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ నుండి ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అనొచ్చు, లేదా 1,6 డైఫాస్ఫేట్ అని కూడా అనొచ్చు. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ నుండి ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఏర్పడడానికి మనకి ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ అనే ఎంజైమ్ సహాయపడుతుంది. ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ అనే ఎంజైమ్ సహాయపడుతుంది అన్నమాట మనకి. దీంట్లో వచ్చేసి ఏటీపీ టు ఏడీపీ ఫామ్ అవుతుంది. దీంట్లో ఈ రియాక్షన్లో ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ నుండి ఎడినోసిన్ డైఫాస్ఫేట్గా మారుతుంది అనమాట. ఇక్కడ నుండి ఇది ఇలా మారుతుంది. ఈ ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్ ఇక్కడ ఆల్డోజ్ అనే ఎంజైమ్ సహాయంతో ఇది రెండుగా వేరవుతుంది అనమాట. రెండుగా క్లీవేజ్ జరుగుతుంది. ఈ రెండుగా వేరైనప్పుడు ఒకటి డిహెచ్ఏపీ మీన్స్ డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్, డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్. రెండోది వచ్చేసి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్. ఇక్కడ మనకి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ నుండి ఒకటి డిహెచ్ఏపీగా గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్గా రెండుగా సపరేషన్ జరుగుతుంది అనమాట. రెండు ఏర్పడతాయి. ఈ రెండింటికి
దీంట్లో ఫస్ట్ది డిహెచ్ఏపి, రెండోది వచ్చేసి గ్లిజరాల్ డిహైడ్ 3-ఫాస్ఫేట్. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, గ్లూకోజ్ నుండి గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఏర్పడుతుంది, కానీ గ్లూకోజ్ 6 నుండి గ్లూకోజ్ ఏర్పడదు. కాబట్టి ఇట్ ఈస్ ద ఇర్రివర్సబుల్ అని అంటాం, ఇర్రివర్సబుల్ రియాక్షన్ అని అంటాం అనమాట. ఇది వచ్చేసి గ్లూకోజ్ 6 నుండి ఫ్రక్టోజ్ 6 ఏర్పడుతుంది, ఫ్రక్టోజ్ 6 నుంచి గ్లూకోజ్ 6 కూడా ఏర్పడుతుంది. ఇట్ ఈస్ ద రివర్సబుల్ రియాక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ నుండి ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ ఏర్పడుతుంది, బట్ 1,6 నుండి 6 ఏర్పడదు. ఇక్కడ దీన్ని ఏమంటామనంటే ఇర్రివర్సబుల్ రియాక్షన్ అని అంటాము. ఇక్కడ వచ్చేసి ఫ్రక్టోజ్ 1,6-డైఫాస్ఫేట్, ఇది వచ్చేసి రెండుగా ఏర్పడి రెండుగా డివైడ్ అయ్యి ఒకటి డిహెచ్ఏపి, రెండో వచ్చేసి గ్లిజరాల్ డిహైడ్ 3-ఫాస్ఫేట్గా ఏర్పడుతుంది. ఇది డిహెచ్ఏపి మీన్స్ డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అని అంటాం. డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్, గ్లిజరాల్ డిహైడ్ 3-ఫాస్ఫేట్. ఈ గ్లిజరాల్ డిహైడ్ 3-ఫాస్ఫేట్ డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ నుంచి మళ్ళీ డిహెచ్ఏపి నుండి గ్లిజరాల్ డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. ఈ రెండు రియాక్షన్స్ మధ్యలో ఒక ఎంజైమ్ ఉంటుంది. అదే ఎంజైమ్ ఏది ఎంజైమ్ సహాయపడుతుందంటే ఐసోమెరేజ్ అనే ఎంజైమ్ సహాయపడుతుంది. ఇది వచ్చేసి డిహెచ్ఏపి వరకే ఉంటుంది, ఇది ఇక్కడికి స్టాప్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్ గ్లిజరాల్ డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేది వచ్చేసి మనకి ఇక్కడ ఇది వచ్చేసి మనకి మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూయేషన్ ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. ఇందులో ఫస్ట్ది గ్లిజరాల్ డిహైడ్ 3-ఫాస్ఫేట్ నుండి నెక్స్ట్ వచ్చేసి 1,3-డైఫాస్ఫోగ్లిజరేట్గా ఏర్పడుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో రివర్సబుల్ రియాక్షన్. ఇది గ్లిజరాల్ డిహైడ్ 3-ఫాస్ఫేట్ నుండి 1,3-డైఫాస్ఫోగ్లిజరేట్ ఏర్పడుతుంది. ఇది వచ్చేసి డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ సహాయపడుతుంది. డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ సహాయంతో గ్లిజరాల్ డిహైడ్ 3-ఫాస్ఫేట్ నుండి 1,3-డైఫాస్ఫోగ్లిజరేట్గా మారుతుంది. దెన్ నెక్స్ట్ 1,3-డైఫాస్ఫోగ్లిజరేట్ నుండి మనకి నెక్స్ట్ వచ్చేసి 7th వన్ 3-ఫాస్ఫోగ్లిజరేట్గా ఏర్పడుతుంది. ఇక్కడ ఉంది కదా 1,3-డైఫాస్ఫోగ్లిజరేట్ నుండి 3-ఫాస్ఫోగ్లిజరేట్ ఏర్పడుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో రివర్సబుల్ రియాక్షన్. మనకి 1,3-డైఫాస్ఫోగ్లిజరేట్ నుండి 3-ఫాస్ఫోగ్లిజరేట్ ఏర్పడడానికి సహాయపడే ఎంజైమ్ వచ్చేసి కైనేజ్ ఎంజైమ్ అని అంటాం. కైనేజ్ ఎంజైమ్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఏడిపి టు ఏటీపీ ఫామ్ అవుతుంది, ఏడిపి నుండి ఏటీపీగా మారుతుంది అనమాట. ఇక్కడేమో మనకి ఏటీపీ నుండి ఏడిపిగా మారితే ఇక్కడ వచ్చేసి ఏడిపి నుండి ఏటీపీగా మారుతుంది. దెన్ నెక్స్ట్ 3-ఫాస్ఫోగ్లిజరేట్ ఫాస్ఫోరిలేటెడ్ టు ఫామ్ 2-ఫాస్ఫోగ్లిజరేట్. 3-ఫాస్ఫోగ్లిజరేట్ ఫాస్ఫోరిలేటెడ్ టు ఫామ్ 2-ఫాస్ఫోగ్లిజరేట్ బై యూజింగ్ అన్ ఎంజైమ్ ఈజ్ మ్యూటేజ్ అనే ఎంజైమ్ సహాయంతో 3-ఫాస్ఫోగ్లిజరేట్ నుండి 2-ఫాస్ఫోగ్లిజరేట్ ఏర్పడుతుంది. ఇట్ ఈస్ ద రివర్సబుల్ రియాక్షన్. దెన్ నెక్స్ట్ 2-ఫాస్ఫోగ్లిజరేట్ ఫాస్ఫోరిలేటెడ్ టు ఫామ్ 2-ఫాస్ఫోయినాల్ పైరువేట్. 2-ఫాస్ఫోగ్లిజరేట్ ఫాస్ఫోరిలేటెడ్ టు ఫామ్ 2-ఫాస్ఫోయినాల్ పైరువేట్ బై యూజింగ్ అన్ ఎంజైమ్ ఈజ్ ఎనాలేజ్. ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ని రిలీజ్ చేస్తుంది అనమాట, H2Oని రిలీజ్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ 2-ఫాస్ఫోయినాల్ పైరువేట్ టు ఫామ్ 2-పైరువేట్. 2-ఫాస్ఫోయినాల్ పైరువేట్ ఫాస్ఫోరిలేటెడ్ టు ఫామ్ 2-పైరువేట్. మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? బై యూజింగ్ అన్ ఎంజైమ్ ఈజ్ పైరువేట్ కైనేజ్ అనే ఎంజైమ్ సహాయపడుతుంది 2-ఫాస్ఫోయినాల్ పైరువేట్ నుండి 2-పైరువేట్గా మారడానికి పైరువేట్ కైనేజ్ అనే ఎంజైమ్ సహాయపడుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏడిపి టు ఏటీపీ ఫామ్ అవుతుంది, అనమాట. ఇట్ ఈస్ ద పైరువేట్ అనేది గ్లైకాలసిస్ సైకిల్లో ఎండ్ ప్రోడక్ట్. ఫస్ట్ ప్రోడక్ట్ ఈజ్ గ్లూకోజ్, దెన్ నెక్స్ట్ ఎండ్ ప్రోడక్ట్ ఈజ్ పైరువేట్, 2-పైరువేట్. ఫస్ట్ది వచ్చేసి గ్లూకోజు, నెక్స్ట్ లాస్ట్ ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసి పైరువేట్ అనమాట. ఇందులో వచ్చేసి ఫస్ట్ది మనకి గ్లైకాలసిస్ సైకిల్. ఇట్ ఈస్ ద ఎనర్జీ కన్జర్వింగ్ ఫేజ్, ఇట్ ఈస్ ద ప్రిపరేటరీ ఫేజ్. ఫస్ట్ నుండి 4 వరకు మనకి ప్రిపరేటరీ ఫేజు. దెన్ నెక్స్ట్ 5వ దాని నుండి మొదలయ్యి 5, 6, 7, 8, 9, 10 వరకు మనకి 10 వరకు ఉండే ఎంజైమ్స్ వచ్చేసి ఎనర్జీ కన్జర్వింగ్ ఫేజ్ అని అంటాం.
దీంట్లో మనకి గ్లైకాలసిస్ సైకిల్. గ్లైకాలసిస్ యొక్క డెఫినేషన్ ఏంటి అని అంటే ఆక్సిడేషన్ ఆఫ్ 1 గ్లూకోజ్ టు ఫామ్ పైరువిక్ యాసిడ్ అనమాట. ఇది ఇక్కడ వచ్చేసి టు ఫామ్ పైరువిక్ యాసిడ్. ఇక్కడ ది ఆక్సిజన్ లేకుండా గ్లూకోజ్ శేఖరణం చెంది పైరువిక్ యాసిడ్ను ఏర్పరచుటని గ్లైకోలైసిస్ అని అంటాం అనమాట. ఆక్సిజన్ లేకుండా గ్లూకోజ్ ఆక్సిడేషన్ చెంది పైరువిక్ యాసిడ్ని ఏర్పరిచేదాన్ని మనము గ్లైకాలసిస్ అని అంటాము. ఇందులో మనకి ఈ గ్లైకాలసిస్ సైకిల్లో ఫస్ట్ వన్ ఈజ్ ద గ్లూకోజ్. గ్లూకోజ్ phosphorylated to form by using an enzyme is hexokinase. ఇక్కడ వచ్చేసి ఇట్ ఈస్ ద రివర్సిబుల్ రియాక్షన్. ఇక్కడ వచ్చేసి మనకి ATP to ADP ఫామ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ గ్లూకోజ్ 6-phosphate phosphorylated to form fructose 6-phosphate by using an enzyme is hexose isomerase అనే ఎంజైమ్ సహాయపడుతుంది. మనకి గ్లూకోజ్ phosphorylated to form glucose 6-phosphate by using an enzyme is hexokinase. ఇక్కడ వచ్చేసి ATP to ADP ఫామ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ గ్లూకోజ్ 6-phosphate to form fructose 6-phosphate. గ్లూకోజ్ 6-phosphate phosphorylated to form fructose 6-phosphate by using an enzyme is phosphohexose isomerase. It is the reversible reaction. Fructose 6-phosphate phosphorylated to form fructose 1,6-diphosphate or bisphosphate. Bis anochu or diphosphate anochu. Fructose 6-phosphate phosphorylated to form fructose 1,6-bisphosphate by using an enzyme is phosphofructokinase. ఇక్కడ వచ్చేసి it is the irreversible reaction. మనకి ఇక్కడ వచ్చేసి ATP to ADP ఫామ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ fructose 1,6-bisphosphate ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ సహాయంతో ఇక్కడ వచ్చేసి రెండుగా డివైడ్ అవుతుంది. ఒకటి DHAP ఏర్పడుతుంది, రెండోది వచ్చేసి గ్లిజరాల్డిహైడ్ 3-phosphate ఏర్పడుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి DHAP ఏర్పడుతుంది, రెండోది వచ్చేసి గ్లిజరాల్డిహైడ్ 3-phosphate ఏర్పడుతుంది. ఈ DHAP ఏర్పడే తర్వాత ఇది ఇక్కడికి స్టాప్ అవుతుంది అనమాట. DHAP అని అంటే డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్. దెన్ నెక్స్ట్ మనకి అది అక్కడికి ఎండ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఈ గ్లిజరాల్డిహైడ్ 3-phosphate అనేది డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ సహాయంతో 1,3-డైఫాస్ఫోగ్లిజరేట్గా మారుతుంది. గ్లిజరాల్డిహైడ్ 3-phosphate డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ సహాయంతో 1,3-డైఫాస్ఫోగ్లిజరేట్గా ఏర్పడుతుంది. మనకి 1,3-డైఫాస్ఫోగ్లిజరేట్ నుండి 3-phosphoglycerate ఏర్పడుతుంది. 1,3-డైఫాస్ఫోగ్లిజరేట్ నుండి 3-phosphoglycerate ఏర్పడుతుంది. ఇట్ ఈస్ ద రివర్సిబుల్ రియాక్షన్. ADP to ADP ఫామ్ అవుతుంది. 1,3-డైఫాస్ఫోగ్లిజరేట్ నుండి 3-phosphoglycerate ఏర్పడడానికి బై యూజింగ్ అన్ ఎంజైమ్ ఈజ్ కైనేజ్ అనే ఎంజైమ్ సహాయంతో 3-phosphoglycerate ఏర్పడుతుంది. ఇక్కడ వచ్చేసి 3-phosphoglycerate phosphorylated to form 2-phosphoglycerate 3-phosphoglycerate నుండి 2-phosphoglycerate ఏర్పడుతుంది. బై యూజింగ్ అన్ ఎంజైమ్ ఈజ్ మ్యూటేజ్. ఇట్ ఈస్ ద రివర్సిబుల్ రియాక్షన్. దెన్ నెక్స్ట్ 2-phosphoglycerate phosphorylated to form 2-phosphoenol pyruvate. 2-phosphoglycerate phosphorylated to form 2-phosphoenol pyruvate by using an enzyme is enalase. ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ మాలిక్యూల్ని రిలీజ్ చేస్తుంది. వాటర్ని ఇక్కడ ఈ రియాక్షన్లో ఇట్ ఈస్ ద రివర్సిబుల్ రియాక్షన్. ఇందులో వచ్చి మనకి వాటర్ని రిలీజ్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ 2-phosphoenol pyruvate phosphorylated to form 2-pyruvate by using an enzyme is pyruvate kinase. ఇక్కడ వచ్చేసి ADP to ATP ఫామ్ అవుతుంది అన్నమాట. మనకి ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసి 2-pyruvate. మనకి గ్లైకోలసిస్ సైకిల్ని మనము ఇంకొక పేరేంటి EMP అని కూడా అంటాం. EMP సైకిల్ అని అంటాం. గ్లైకోలసిస్ వలయము ఆర్ EMP వలయము. EMP వలయం అని ఎందుకు వచ్చింది అని అంటే ఈ గ్లైకోలసిస్ సైకిల్ని డిస్కవర్ చేసిన శాస్త్రవేత్త పేరేంటి అని అంటే ఎంబడిన్ మేయర్స్ ఆఫ్ పారనోజ్.
మేయర్స్ హాఫ్ పారానోస్ అనే శాస్త్రవేత్త ఈ సైకిల్ని డిస్కవర్ చేశారు. ఇందులో మనకి ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గ్లూకోజు, ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసి పైరువేట్ అనమాట. 2 ఫేజెస్గా ఫామ్ అవుతుంది. ఒకటి ప్రిపరేటరీ ఫేజు, రెండోది వచ్చేసి ఎనర్జీ కన్జర్వింగ్ ఫేజ్. 5 to 10 వరకు, 5 నుండి 10 వరకు ఉన్న వచ్చేసి ఎనర్జీ కన్జర్వింగ్ ఫేజు. దాని నెక్స్ట్ ఫస్ట్ నుండి 4 వరకు ఉన్న వచ్చేసి ప్రిపరేటరీ ఫేజ్ అని అంటాం అనమాట. ఇవి రెండు. ఇందులో మనకి ఏటీపీ నుండి ఏడీపీ ఫామ్ అవుతుంటాయి. ఈ ఎనర్జీ కన్జర్వింగ్ ఫేజ్లోనేమో ఏడీపీ టు ఏటీపీ ఫామ్ అవుతుంటాయి అనమాట. ఇది గ్లైకోలసిస్ సైకిల్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్.